పెట్రోల్ బంక్ కాడికి పోదాం పారోలా పెట్రోల్ బంక్ కాడికి. ఆ పెట్రోల్ బంకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలు ఉన్నది. అది ఉత్తపచ్చి బంకు కాదు, పెట్రోల్ బంకులా ఎవరన్నా పెట్రోల్ అమ్ముతారు. కానీ ఈ బంకుల మాత్రం ఎరైట్గా నీళ్ళు కూడా అమ్ముతురట. అరే అవంటే ఇక నీళ్లు రింపుకునే బండ్లు కార్లు బుయ్య 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 పోతున్నాయట. మీకు అర్థం కాలేదా? మరి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాగన్నాడు రే. నిజంగా కొందరు ఏవట్టి పెట్రోల్ బంకుల మీదనే నమ్మకం పోతుందోలా. ఏమనుకున్నా మంచిదే. అరే పైపు పెడతాడు కదా, మనం 100దో 200దో పోయమంటాం. కానీ అందులో 100 రూపాయల పెట్రోల్ పడుతుందా 50 రూపాయల పెట్రోలే పడుతుందా అర్థమే అయితలేదు. పాలవంచల నాగరాజు అంటే పిల్లగాడు 150 రూపాయల పెట్రోల్ కొట్టించిడట. కిలోమీటర్ దూరం పోగానే బండ ఆగిపోయింది. మెకానిక్ను పిలిపించి చెకింగ్ చేపిస్తే పెట్రోల్లో నీళ్ళు కలిపిరని తేలింది. ఇక చెప్పు కథ. అగజూడు టెస్ట్ ఎత్తి ఎట్లెళ్ళిందో. సగానికి సగం నీళ్ళే ఉన్నాయి కదా. ఏంది ఇది? పాలవంచి వెళ్తా ఉంటే దారిలో పెట్రోల్ అయిపోయేసరికి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించాం. 150 రూపాయలు పెట్రోల్ కొట్టించిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ పోవటమే బండి ఆగిపోతుంది ఏంటి అనుకుంటే అట్లే కొంచెం మూవ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక కదలట్లేదని బండి ఆఫ్ చేసి మెకానిక్ని రమ్మంటే మెకానిక్ వచ్చిన తర్వాత అన్న ఒకసారి పెట్రోల్ తీయన్నా అంటే పెట్రోల్ తెచ్చి కొంచెం వదులుతా ఉంటే వాటరే వస్తున్నాయి కానీ పెట్రోల్ అయితే రావట్లా. అన్న ఇది పెట్రోల్ కాదు వాటర్ అన్న అంటే ఎమ్మటే పక్కన ఏరే బాటిల్ ఒకటి తీసి ఆ బాటిల్లో పెట్రోల్ పట్టుకొని అది మొత్తం వాటర్ సగం పెట్రోల్ సగం వచ్చింది. ఈ 150 రూపాయల కోసం కక్కుర్తిపడి 1000 రూపాయల బండ్లను నాశనం చేసేడేందో ఇల్లు. అరే మరే గింత మోసమా? ఇంకేమంటారు, నంబర్ చూడు బరాబర్ పోతున్నా అంటారు. కానీ మా అంతా వాళ్ళ చేతుల్నే ఉంటుంది. ఓ పెట్రోల్ బంక్ వాళ్ళు అంతలావైతే 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అడుక్కోర్రి. అంతేగాని కల్తీ పెట్రోల్ పోసి బండ్లని సత్యనాశ చేయకురి. 100 రూపాయల పెట్రోల్ కోసం 1000 రూపాయల రిపేర్లు అయ్యి ఇవ్వాల్సి వస్తుంది.